సో ఫైనల్గా ఈరోజు కాల్ వచ్చిందనమాట. నాకు యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళు 12 కల్లా చేస్తారు, 12 కల్లా క్లోజ్ అవుతుంది బిడ్. సో వాళ్ళు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వి ఫైనలీ వన్ ద హౌస్. మేము ఇల్లు కొన్నాము లో ఇవాళే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాను అండ్ మోర్. సో నేను ఇంట్రో అయితే లైక్ తర్వాత ఇస్తున్నాను అనమాట ఈ వీడియోకి. ఈ వీడియో వచ్చేసి లైక్ మేము హౌస్ విన్ అయినప్పుడు మేము ఎలా రియాక్ట్ అయ్యాము, అసలు మా ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అయ్యారు అదంతా అని చెప్పి అనమాట. ఎండ్ వరకు చూడండి, మీకు నిజంగా అంటే చాలా నచ్చుతుంది. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను ఈ వీడియోలో చాలా, బికాజ్ మేబీ అది అందరికీ ఉంటుందేమో వాళ్ళ డ్రీమ్ హౌస్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్. సో గైస్ వరకు చూడండి. మేము యాక్చువల్లీ ఇది ఎక్కడ ఎవరికి రివీల్ చేయలేదన్నమాట. చాలా అంటే ఒక 1 year నుంచి దీని గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఇద్దరున్నా. అంటే లైక్ అదో డ్రీమ్ థింగ్లా ఉండేది. అది అంటే ఇంత కష్టంగా ఉంటుందా అంటే అంటే ఎలా అంటే ఇంత కష్టమా, ఇంత వెయిట్ చేసాము, ఎన్ని రిజెక్షన్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా ఎమోషనల్ రైడ్ అనే చెప్పాలి. అసలు ఈజీ కాదు. మేము నెదర్లాండ్స్లో హౌస్ తీసుకోవాలని చెప్పి లైక్ పాస్ట్ 1 yearగా ప్లాన్ చేస్తున్నాము. చాలా అంటే కొన్ని హౌసెస్కి బిడ్ చేసాము, చాలా ఎక్కువ బిడ్ చేసాము. బిడ్ చేసినా కూడా హౌస్ వచ్చేది కాదు. అందరూ అంటే అడుగుతూ ఉంటారు నార్మల్గానే, ఎప్పుడు తీసుకుంటారు హౌస్ అని చెప్పి అని. ఈవెన్ లైక్ మా మమ్మీ వాళ్ళు కానీ లేదా అందరూ అడుగుతూ ఉండేవారు చాలామంది, ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పి అని. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు ఇక్కడ. అందరూ అంటే మేము ఇంకా స్టిల్ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం అన్నమాట. అందరూ చాలా మంచి స్పేస్ ఉంటుంది ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఉండొచ్చు. అందరూ లైక్ ఎప్పుడైనా మీట్ అవ్వాలి అనుకున్నా కూడా నేను మా ఇంటికి పిలాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ రావాలన్నా ఇల్లు మా ఇద్దరికి చాలా బిగ్ ఇనఫ్ అనే చెప్పాలి, 1 BHK. బట్ స్టిల్ ఫ్రెండ్స్ వచ్చి ఉండడానికి చాలా వాళ్ళు ఇబ్బంది పడాలి పాపం పడుకోవడానికి అని చెప్పి మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడున్నా ఎవరైనా వచ్చినా ఉండలేకపోతున్నారని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఫైనల్గా గాంధీ యాక్చువల్లీ ఒక 1 week బ్యాక్ ఒక హౌస్ వెళ్ళి చూసి వచ్చాడు అనమాట. నేను వెళ్ళలేదు ఆ రోజు హౌస్ దగ్గరికి, గాంధీ ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి ఈరోజు 12 కల్లా బిడ్ వేసేయాలి, సో దట్ మనకి ఈరోజు ఏదో కన్ఫర్మేషన్ వస్తుంది. మేము యాక్చువల్లీ 2 days బ్యాకే మా ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మేము ఏంటి బిడ్ చేసేసామన్నమాట. బిడ్ చేసేస్తే నేను ఆ రోజు నుంచి చాలా అంటే నాకు చాలా హెవీగా ఉంది. అసలు బయటికి చెప్పుకోలేకపోతున్నాను, ఎందుకంటే టెన్షన్ పడితే గాంధీ స్ట్రెస్ అయిపోతున్నాడు, వద్దు నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి అని. ఎందుకంటే యాక్చువల్లీ కొన్ని హౌసెస్కి మేము బిడ్ విన్ అవ్వలేదు అని చెప్పి కాల్ చేసేటప్పుడు నేను చాలా మెంటల్లీ డౌన్ అయిపోయా అనమాట. చాలా అంటే చాలా ఏడ్చేసాను నేను. ఎందుకంటే ఇల్లు వెళ్ళి చూసేటప్పుడు ఒక హోప్తో వెళ్తాము, మనకు ఇల్లు వచ్చేయాలి అనే హోప్తో వెళ్తాము. అంత హోప్తో వెళ్ళిన తర్వాత అది మనకి రాలేదు అని తెలిస్తే అది చాలా అంటే చాలా హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను చాలా పర్సనల్గా తీసుకున్నా, ఎలాగైనా హౌస్ కొనుక్కోవాలి, మంచిగా ఫ్యామిలీస్ వచ్చి ఉండాలి మనతో పాటు, ఇంకా ఫ్రెండ్స్ వచ్చి లైక్ స్లీప్ ఓవర్స్లా మంచిగా మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి మేమిద్దరం చాలా అనుకుంటాము. సో దానివల్ల అలా రిజెక్షన్స్ వచ్చేసరికి మాకు చాలా బాధ అనిపించేసింది.
నేనైతే ఏడ్చి చెప్పుకునేదాన్ని, గాంధీవి అయితే అసలు చెప్పుకునేవాడు కాదు బయటికి. సో ఫైనల్గా ఈరోజు కాల్ వచ్చిందనమాట. నాకు యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళు 12 కల్లా చేస్తారు, 12 కల్లా క్లోజ్ అవుతుంది బిడ్. సో వాళ్ళు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే అయినా చెప్పొచ్చు, లేదా రేపటిలోపు చెప్తారు. కానీ వాళ్ళు మాకు కాల్ చేశారు అనమాట. కాల్ చేసి ఇలా లైక్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడిగి ఇంకా మా ఫైనాన్షియల్ అడ్వైజర్కి కూడా కాల్ చేయమని చెప్పాము. సో తను డిస్కస్ చేసింది కొన్ని క్వశ్చన్స్, తను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి తనకి ఇచ్చాను నేను నెంబర్. అయితే ఇస్తే తను మాట్లాడి తను ఇప్పుడే కాల్ చేసి చెప్పింది అనమాట. 28 March 2025. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళు కాల్ చేశారనమాట, మేము బిడ్ విన్ అయ్యామని చెప్పి. అని బున్ని ఎలా ఉంది బున్ని? ఎంత అసలు నాకైతే వాళ్ళు కాల్ చేశారు, నాకు ఎంత టెన్షన్ వచ్చేసిందో. కంట్లో నుంచి ఇంకా వాటర్ అలానే ఉంది. we finally won the house. అది మా బేబీ ఆఫీస్ దగ్గర అనమాట. గాంధీ బాపు ఆఫీస్కి ఎవ్రీ వీక్లీ వన్సే వెళ్తూ ఉంటాడు. బట్ స్టిల్ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు వీక్లీ 3 days 4 days వెళ్తూ ఉంటున్నాడు. అయితే ఈ హౌస్ ఏదైతే ఉందో గాంధీ ఆఫీస్కి జస్ట్ 1.5 km, 2.5 kilometers అంతే. డైజెస్ట్ చేసుకుంటున్నాను. సరే చాలు. సో ఫైనలీ వి వన్ ద హౌస్. ఎన్నిసార్లు ఏదైనా ఇల్లు చూడడానికి వెళ్తాం కదా, వెళ్ళగానే నేను ఎన్ని పెట్టేసుకుంటాను మైండ్లో, బున్ని అలా కొందాము, ఇలా కొందాము, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని ఏదేదో చెప్పేస్తూ ఉంటాను. గాంధీవి ఎప్పుడు ఆగు, ఓకే ఆగు, నువ్వు కూల్ అవ్వు, నువ్వు ఎక్కువ ఆలోచించే దాని గురించి అని చెప్తూ ఉంటాడు. ఈరోజు ఎంత మై హార్ట్ ఈస్ హ్యాపీ. నిజంగా ఎంత మంచిగా ఆ హౌస్ వచ్చేసి. మమ్మీ మాకు ఇల్లు దొరికేసింది మమ్మీ, నెదర్లాండ్స్ లో. థ్యాంక్ యూ అమ్మా. ఇల్లు దొరికేసిందమ్మా అన్న. అమ్మా అది కాదు, సరే అమ్మా ఒక విషయం చెప్పాలి. అమ్మా మేము ఇల్లు కొన్నామమ్మా నెదర్లాండ్స్ లో. ఇవాళే చేసి ఇప్పుడే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇప్పుడే ఫోన్ చేసి ఇల్లు మీకు వచ్చిందని చెప్పన్నాడు. సో దానికి నెక్స్ట్ నెల 28వ తారీఖున కీస్ తీసుకోవాలి. మార్చ్ 28. రిజిస్ట్రేషన్ కూడా ఆ రోజే. అంతా అయిపోయింది. ఈ రోజే కాల్ వచ్చింది, లోన్ అప్రూవ్ అయిపోయింది. ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఇల్లంతా మందే. గార్డెన్ ఉంటుంది, ఇంకా గరాజ్ ఉంటుంది, మనకి కార్ అయి పెట్టుకోవడానికి, స్టోర్ రూమ్స్ వేరేగా ఉంటాయి. తను వచ్చిన తర్వాత గృహప్రవేశం చేస్తాం. అప్పుడు ఓన్లీ రాడు మనుషులే, తను వెళ్ళినప్పుడు ఏమైనా సామాన్లు ఇవన్నీ పట్టుకెళ్ళడానికి అవుతుంది కదా. గైస్ దిస్ ఇస్ ద వ్లాగ్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ఓల్డ్ వీడియోస్ చూడలేదో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.